श्रीराम जय राम जय राम। गरुडगमन तव चरण कमल नित पदशिर सति मम गरुडगमन तव चरण कमल नित पदशिर सति मम जनयन विधि नाम त्रिकरण मुख विभुत विमुत जनयन विधि नाम त्रिकरण मुख विभुत विमुत विभुत विमुत ममता 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 मदन जनक मम जनक मरण भयन भव मदन जनक मम जनक मरण चक्रधर कृष्ण दैत्यकर सर्व अगणित गुणगण शरण शरण జనుడు వినుడు శ్రీరాముని చరిత రాముని కనక వినుడు వినుడు శ్రీరాముని చరిత సీతారాముని కనక నిండు భక్తితో కొలిచే వారి కానులు పడుగే కనక సీతాపతి రామచంద్రకి రాఘేపతి కృష్ణచంద్రకి గౌరీపతి చంద్రచూడకి తపోనిధి జ్ఞానానందకి తపోనిధి జ్ఞానానందకి వినుడు వినుడు శ్రీరాముని చరిత సీతారాముని నిన్ను మనసుతో కొలిచే వారికి గాలింపడుదే కలపతి దంపతి రామచంద్రకి రాఘేపతి కృష్ణచంద్రకి గౌరీపతి కృష్ణచంద్రకి హనుమానికి హనుమానికి తపోవన జ్ఞానానందకి तपोवन ज्ञानानंदकी तपोवन ज्ञानानंदकी जय जय राम जानकी राम जय जय राम जानकी
హనుమానునకు నమ పార్వతీపతై హర హర మహాదేవ. విజ్ఞులు రసజ్ఞులైన సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక కళాభివందనాలు. జాహిందిరా రమణ గోవింద. దయచేసి చక్కగా ప్రశాంతంగా వినండి. నేను కథలోకి వస్తున్నాను. ఇవాళ నేను చెప్పబో కథ భాగవతంలో భక్త ధ్రువ చరిత్ర కథ. శ్రీ లక్ష్మీపతి భాగవతులు రచించిన కథ. వారి మధ్య నేను అభ్యసించాను ఈ కథను. నాకు హరికథలో వానమాలు దిద్దించిన మా గురుదేవులు తాడేపల్లిగూడ వాస్తవ్యులు శ్రీ యాళ్లబండి తాతారావు భాగవతులు, అలాగే రాజశేఖరుడు లక్ష్మీపతి భాగవతులు, ఇరువురి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కథను వారే చక్కగా రచించి కీర్తనలన్నీ కూడా స్వయంగా వారే సంగీతాన్ని సమకూర్చి మాకు వారే చక్కగా నేర్పించారు. మరి భాగవతంలో చక్కటి కథ ధ్రువ చరిత్ర. బాలభక్తుల్లో ప్రహ్లాదుడు, అలాగే ధ్రువుడు, మార్కండేయుడు వీరందరూ కూడా పసితనం నుంచే భగవంతుణ్ణి ఆరాధించి చేరుకున్నారు. వారిలో ధ్రువుడు ఒక పట్టుదలతో భగవంతుణ్ణి చేరుకున్నాడు. ఆ చరిత్ర మనం కాసేపు చెప్పుకుందాం. ధ్రువ కుమారకుని సుమధుర చరితము శ్రవణ అవధరిపుడు తలుపుడు సుగంధ ప్రవిమల భక్తి సుధారజని ప్రవిమల భక్తి సుధారజ ప్రమాదముని అగతయ్యుడి మీద దోతర ధ్రువ కుమారకుని సుమధుర చరిత్రము సురిజివాసరనే జీవనలత కొక సురిజివాసరనే జీవనలత కొక సమై సుమధుర ఫలమసరి సురముని ఉపదేశమే జీవితమున సూటి మాట చూపి ధన్యుని చేసే సరసిక భవాదులకు దుర్లభములు భక్తి సర్వేశ్వరి సరసిక భవాదులకు దుర్లభములు భక్తి సర్వేశ్వరి గురి నిరుమమ నిత్య సుమధుర చరిత్రము కల్పాంత సమయంలో ప్రపంచమంతా నీటితో నిండిపోతే జీవరాశి అనేది ఒక్కడి కూడా లేదట. బ్రహ్మగారు సృష్టి చెయ్యాలనే సంకల్పంతో పరమాత్మ తన నాభి కమలం గుండా బ్రహ్మను సృష్టించాడు. వారికి కార్యక్రమాన్ని అప్పగిస్తే
ఆయన కొంతకాలం తపస్సు చేసి సృష్టి నిర్మాణ శక్తిని సంపాదించి 14 మంది మనువులను నవబ్రహ్మలను సృష్టించాడు. ఆ తర్వాత వారు అప్పటి వరకు అసలు జీవరాశే లేదు, సంతానోత్పత్తి కూడా లేదు. 14 మంది మనువులలో మొదటి వాడైన స్వయంభువ మనువుకు వివాహం జరిపించాడు శతరూప అనే ఆమెను సృష్టించి. ఇద్దరు అన్యోన్యకరమైన చక్కటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారికి కూడా సంతానం కలిగింది. 3 కుమార్తెలు, 2 కుమారులు. మనల్ని మానవులు అని ఎందుకు అంటున్నారు అంటే మనువు యొక్క సంతతి వాళ్ళని కనుక మనల్ని మానవులు అంటారు. ఆనాటి నుంచి ఈ మానవ సంతతి ప్రారంభమైంది. ఇక్కడ ఎప్పుడైతే అలా సృష్టించాడో వారు 5 కూడా చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు, యవ్వనులయ్యారు. 3 కుమార్తెలకు వివాహం అయిపోయింది, వెళ్ళిపోయినారు. ఇక 2 కుమారులు కూడా వాళ్ళు యవ్వనులయ్యారు. పెద్ద కుమారుడైన ప్రియంవ్రతుడికి సాంసారిక విషయాలపై విరక్తుడై తపోవనాలకు వెళ్ళిపోయినాడు. ఇక 2వ కుమారుడు ఉత్తముడు, ఉత్తానపాద మహారాజు. ఆయనకు రాజ్యం అప్పగించాడు. రాజ్యం అప్పగించి చక్కటి పరిపాలన అందించవయ్యా అనగానే అతడు రాజ్య పరిపాలన చేపట్టి ధర్మబద్ధమైన పరిపాలన మనకి అందిస్తూ అతడు కూడా వివాహం చేసుకున్నాడు. 2 భార్యలు. పెద్ద భార్య పేరు సునీతి, పేరునకు ధర్మమునకు నీతి కలిగిన ఆమె కాబట్టి సునీతి అని పేరు. 2వ భార్య పేరు సురుచి. ఆమె కేవలం దేహ సౌందర్యాన్ని మాత్రమే కలిగి ఉంది. మనకి చూడండి, సౌందర్యం శరీరానికి మాత్రమే ఉంటుంది, కొందరికి మనసు మాత్రం కంపు కొడుతూ ఉంటుంది. కొందరు వికారంగా కనిపిస్తారు, మనస్సు కడిగిన ముత్యంలా ఉంటుంది. అందుచేత ఈ ఆత్మకి, ఈ శరీరానికి, ఈ మనస్సుకి సంబంధం ఉండదు. ఇక్కడ సునీతి తన భర్త ప్రేమకు దూరమయ్యాను అనే బాధతో తన సమయాన్ని వృధా చేసుకోలేదు, ఏడుస్తూ తన సమయాన్ని భగవంతుడి పాదాలపై పెట్టి నిరంతరం ఈ భర్తను తనని నిర్లక్ష్యం చేసినప్పటికీ జగత్పతి అయిన ఆ పరమాత్మ యొక్క పాదాల యందు మనస్సు పెట్టి నిరంతరం ఆ ధ్యానంలో గడుపుతూ ఉండేది. ఇద్దరు కొంతకాలానికి సంతానవతులైనారు. 2వ భార్య కుమారుడు, మొదటి భార్య కుమారుడు మన కథానాయకుడు ధ్రువుడు. 2వ భార్య కుమారుడు ఉత్తముడు. ఇద్దరు కూడా చక్కగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. 5 సంవత్సరాల వయస్సు వచ్చింది. అయితే విధివశాన భర్త ఎప్పుడూ కూడా 2వ భార్య దేహ సౌందర్యానికి దాసుడై పెద్ద భార్యను నిర్లక్ష్యం చేస్తూ పిల్లవాడిని కూడా పట్టించుకోలేదండి. తల్లిదండ్రులు ఏ మార్గంలో నడుస్తారో పిల్లల యొక్క నడత కూడా అలాగే ఉంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లల్ని పెంచుతారో అదే విధంగా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అమ్మ నిరంతరం కూడా దైవభక్తిలో ఉంటుంది కనుక అమ్మకు రోజు సేవలు చేస్తూ అమ్మ పూజా మందిరంలో ఉంటే పిల్లవాడు కూడా ఆ పూజా మందిరంలోనే ఉండి అమ్మ ఏం చేస్తుందో చూస్తూ ఉండేవాడు. అందుకే దైవభక్తి అభివృద్ధి పిల్లవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు పసివాడు అడిగాడమ్మా, నాన్న దగ్గరికి వెళ్తాను అన్నాడు. నాన్న దగ్గరికి వెళ్ళడానికి నన్నెందుకు అనుమతి అడుగుతున్నావు? నీ తండ్రి దగ్గరికి వెళ్ళే అధికారం నీకు లేదా? తప్పకుండా వెళ్ళు నాన్న అంది. వెంటనే అందంగా అలంకరించింది పసివాడిని, పట్టు వస్త్రాలు పెట్టింది, చక్కటి ముడు పెట్టింది, దిష్టి చుక్క పెట్టింది, ముద్దాడింది. వెళ్తానన్నావుగా వెళ్ళు అంది.
ఆ పసివాడు ఆనందంగా బయలుదేరి వెళుతూ ఉంటే అంత దూరంలో పిల్లవాడిని ఆకర్షించింది ఏమిటో తెలుసా? పిన్నమ్మ ఒక ఆసనంలో ఉంటే సింహాసనంలో తండ్రి ఆసీనుడై ఉన్నాడు. వాడిని ఆకర్షించింది అది కాదు, తండ్రి ఒడిలో పిన్నమ్మ కొడుకు ఉత్తముడు కూర్చొని ఉండగా ఆ దృశ్యాన్ని చూచాడు. ఆనందపడిపోయినాడు. అబ్బా, నాన్న బడిలో నేను కూడా కూర్చోవాలి అనుకున్నాడు. వెంటనే ఆ పిల్లవాడు 2 చేతులు జోడించి జనకు తొడల మీద సంతోషమున్న సవతి తల్లి కొడుకు సంభ్రమముతో చూచి వచ్చి తాను ఆ పసివాడు తమ్ముడు కూర్చున్నాడు కదా, అబ్బా నన్ను కూడా నాన్న ఎత్తుకుంటాడు, నన్ను కూడా కూర్చోబెట్టుకుంటాడు అని పరుగు పరుగున తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నాన్న, నన్ను ఎత్తుకో, నేను కూడా తమ్ముడు నాకే నీ ఒళ్ళో కూర్చుంటాను నాన్న, ఎత్తుకోవా నాన్న అని చిన్ని చిన్ని చేతులు చాచి ముద్దు ముద్దు మాటలతో తండ్రి దగ్గరకు వచ్చి అడిగాడు. విత్తరబోయాడు. పక్కకు చూశాడు. అప్పటికే సవతి మత్సరం సంతరించి ఈర్ష్య గర్వాలు ఆపుకోలేక పెద్దవి చేస్తూ ఉడుముతూ అలాగే చూస్తుందట. ఈయన అచేతనంగా నా చేతుల్లో ఏమీ లేదురా బాబు, ఈయన కూడా కంగారు పడుతున్నాడు ఆవిడ చూసి. వీడేమో నాన్న ఎత్తుకోవా, ఆగో జనకున్నంక మహిపశించు జన్మకు నాన్నోళ్ళలో కూర్చుంటావా? ఎవరిచ్చారు అధికారం?
నాన్న ఒళ్ళో కూర్చోవాలి అంటే నా కడుపున పుట్టి ఉండాలి. నువ్వు ఒక దౌర్భాగ్యురాలి కడుపున పుట్టావు. అక్కడి నుంచి బయలుదేరి నాన్న ఒళ్ళో కూర్చుంటానంటూ తగుదనమ్మా వచ్చి అడుగుతున్నావే. నాన్న ఒళ్ళో కూర్చునే అదృష్టం అధికారం నీకు లేదు. పిల్లవాడు రెక్క పట్టిందండి. అటు ఇటు విదిలిస్తూ ఆ పిల్లవాడిని ఏసరించుకుంటూ మాట్లాడుతూ, రేయ్, నాన్న ఒడిలో కూర్చోవాలి అంటే కిందకి అడవులకు వెళ్ళు, హరిని కూర్చి చెప్పించి అతన్ని ప్రత్యక్షం చేసుకో. ప్రత్యక్షమైన తరువాత నాన్న ఒడిలో కూర్చునే అవకాశం అదృష్టం నాకు రావాలి స్వామి, పెన్నమ్మ కడుపులో పుట్టి అదృష్టాన్ని ప్రసాదించమని అడుగు. అప్పుడు తప్పకుండా నీకు అవకాశం లభిస్తుంది. అంతవరకు తండ్రి ఒళ్ళో కూర్చొని అదృష్టం లేదు అని అలా ఎప్పుడైతే విదిలించి ముందుకు పడేసిందో పసివాడు కదా తేలిగ్గా ఉన్నాడు, నిలుపుకోలేకపోయినాడు. ఒక్క తోకే అమాంతంగా వెళ్ళి బోర్లా పట్టాడండి పాపం పిల్లవాడు. రాచ రక్తం ఉడుకుతోంది, దుఃఖం పెళ్లి వస్తుంది, కళ్ళ వెంట నీళ్లు ఉబికి వస్తున్నాయి. చూస్తున్నాడు, అందరూ జాలి చూపులు చూస్తున్నారు. అది భరించలేకపోతున్నాడు ఆ పసివాడు. వెంటనే పైకి దిక్కున లేచాడు, తండ్రి వంక చూచాడు. నా చేతుల్లో ఏమీ లేదు అన్నట్టు ఆయన చూస్తున్నాడు. వెంటనే చాలా బాధతో తిరిగి ముఖం పట్టి ఇంటికి వెళుతూ ఉన్నాడు. కనుగా అశ్రుపూరములు కమ్మగా వీలిన జనని నికేతనంబునకు చిన్నబోయి ధ్రువుడు దేవుడై తన పిన తల్లి సేతయు తండ్రియు పేక్షయు తనను చూచు వెక్కి ఏడుస్తూ పొంగి పొల్లి వచ్చే దుఃఖంతో అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మను గట్టిగా వాటేసుకుని అమ్మా అమ్మా అంటూ ఒక్కసారి కొట్టు అన్నాడు. ఈవిడ నిద్రపోయింది. సంతోషంతో వెళ్ళాడే నాన్న దగ్గరికి, దుఃఖిస్తూ వచ్చాడు. ఏం జరిగిందో అర్థం కాలేదు ఆవిడ. నాన్న, ఏం నాన్న, ఎందుకు వెలిపిస్తున్నావు? నాన్నేమైనా అన్నాడా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకు నాన్న చెప్పు నాన్న అని అనునయ వాక్యాలతో మృదువుగా ప్రేమగా పిల్లవాడిని స్పర్శిస్తూ ఆమె అంటూ ఉంటే దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ మాటలు అంత దుఃఖాన్ని నెట్టింపు చేస్తాయి. పిల్లవాడికి మరింత దుఃఖం ఎక్కువైంది. అమ్మా మరి అమ్మా ఏమని పాపం ఏమండి, ఆకలో లేకపోతే దానిలో ఆ గోమాతని ఒకసారి పట్టించుకునే వారు ఉంటే బాగుంటుందండి. అమ్మ నాన్న దగ్గరికి వెళ్తే పెద్దమ్మ ఏమన్నదో తెలుసా?
ఉత్తముడు జనగుణ అది భజన జరిగిన సంఘటన అంతా అమ్మగా చెబుతూ ఉంటే అప్పుడు తల్లి అన్నది, నాయన ఎంతటి వారికైనా చేసుకున్న కర్మ ఫలితం అనుభవించక తప్పదు. గత జన్మలో మనం ఏం చేసుకున్నామో తెలియదు కదా. గడుమల దేవికైనా పూర్వకృత కర్మ ఫలం సుగుణ నిలయ గడుమల దేవికైనా పూర్వకృత పిన్నమ్మ ఏదో అన్నదని బాధపడదు. పిన్నమ్మ మాటల్లో నిజం ఉన్నదిగా. నిజమైన తల్లిదండ్రులు ఎవరికైనా ఎవరంటే అతడొక్కడే, ఆ శ్రీహరి ఒక్కడే.
మేమంతా అశాశ్వతమైన తల్లిదండ్రులము, నీవు ఈ తండ్రి ఒళ్ళో కాదురా కూర్చో అనుకోవడం, శాశ్వతమైన ఆ తండ్రి ఒడిలో కూర్చోడానికి ప్రయత్నించాలి. తల్లియు తండ్రి త్రాతయు బంధుమిత్రుని ఎల్లరూ కూడా నీకు పరమేశ్వరుడే. నీ పినతల్లి వాక్యములు కల్లలుగా వాని నెల గట్టిగా నమ్మి గురుపదేశమట్లెల్లప్పుడు జనాతను భజించి సుఖింపుమురా ప్రియాత్మజా. తల్లి తండ్రి గురువు దైవము బంధుమిత్రుడు అందరూ కూడా పరమేశ్వరుడే. ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన కోసం పరితపించిన ఆయన ప్రపంచ కల్లోలంలో భగవంతుడు కల్పించడు. భగవంతుడిని చూడాలి అంటే ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళవలసిందే. ఎందరో మునులు యోగులు అక్కడ తప్పించారు, తరించారు. కాబట్టి అక్కడికి వెళ్ళిరా నాయన అన్నది. ఆ వయసు పిల్లలు మనస్సు స్వచ్ఛమైన తెల్ల కాగితంలా ఉంటుందట. అమ్మ ఏది చెబితే అదే వాళ్ళకి చాలా గొప్ప. అమ్మ చెప్పిన మాటలు ఆ క్షణం నుంచి పవిత్రమైన తెల్ల కాగితం లాంటి ఆ మనసు మీద ముద్రించుకుపోయినాయి. ఎప్పుడైతే అలా ముద్రించుకుపోయిందో ఆ పిల్లవాడు అమ్మ చెప్పింది. ప్రతి పిల్లలు చూడండి, ఏమిట్రా ఇది ఎక్కడదంటే అమ్మ ఇచ్చింది, అమ్మ కొట్టింది, అమ్మ చెప్పింది. అమ్మే చెప్పేవి వేదవాక్కులు వాళ్ళకి. అమ్మఒడే తొలిబడి ఏ పిల్లలకైనా. అందుచేత అమ్మ చెప్పిన మాటలకు ఈ మనసు మీద ముద్రించుకుపోయి ఆనాటి నుంచి పిల్లవాడిలో పట్టుదల ఏర్పడి ఆ పట్టుదలతో ఎలాగైనా సరే శ్రీహరిని చూడాలి, శ్రీహరి కోసం తప్పించాలి అనుకొని అమ్మా అయితే నేను అడవులకు వెళ్ళనా అన్నాడు. అప్పుడు ఏమి అన్నది, వెళ్ళరా నాయన, అడవులకి వెళ్ళు, ఆ స్వామి కోసం తప్పించు, జపించు, స్వామి యొక్క ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించు అని అమ్మ చెప్పగానే పిల్లవాడు ఏక దీక్షతో ఆశీర్వదించమ్మా వెళ్తాను అన్నాడు. కానీ ఇక్కడ అమ్మ మనసు చూడండి, చెప్పడమైతే చెప్పింది కానీ అమ్మ మనసు కదా భయంకరమైన అడుగులే. వాడు చూస్తే పసివాడు, 5 సంవత్సరాల వయస్సు వాడు. వెళ్ళమని చెప్పడం తేలికే, కానీ పిల్లవాడు వెళ్ళిపోతాడు. కానీ ఎలా అక్కడ ఉండగలడు? అమ్మా అని నన్ను పిలిస్తే పలకడానికి నేను ఉండను కదా, భయపడితే అక్కును చేర్చుకోవడానికి లాలించడానికి ఉండను కదా. అప్పుడు వెంటనే అన్నది, నాయన నిజంగా వెళతావా? అవునమ్మా వెళతాను. వద్దురా నాన్న, ఇంటిలో ఉండి కూడా హరిని భజించవచ్చు. ఎందుకమ్మా అన్నాడు. ఏ పగిది ఊచి పరమేశ్వరుడు తపము సెల్పెరో పసిపాలి కూడి ఆంట ఓపిక మూడి ఇంటి హరి భజింపుమా ధ్రువా
వద్దురా అంటే పిల్లవాడున్నాడు. అదేమమ్మా, ఇప్పుడే కదా అడవులకు వెళ్ళమన్నాం. అందరికీ అడవుల్లో చెట్లకు చేమలకు అన్ని జీవరాశులకు అన్నం పెట్టేది ఎవరు అంటే పరమాత్మ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎవరు ఉండరు అంటున్నావు. ఏమమ్మా, ఎందుకమ్మా అలా చెబుతున్నావు? నాకు పిరుకు మందు పోస్తున్నావా? ఇదిగో పిల్లమ్మ మాటల వల్ల నా హృదయం గాయమయ్యింది. ఈ గాయానికి తగిన మందు ఏమిటి? శ్రీహరి కరుణా రసాయనమే తగిన మందు. నేను శ్రీహరిని చూస్తానమ్మా, శ్రీహరి సన్నిధికి వెళతానమ్మా, నన్ను ఆశీర్వదించి పంపించమ్మా అన్నాడు. అదండి పిల్లవాడు వీరాలాపములకు పొంగిపోయింది తల్లి. వెంటనే అంది, సరే నాన్న, వెంటనంటి నాన్న, నిన్ను వెంటనంటి ఎప్పుడూ కూడా వెన్నుడు కాపాడుతాడురా. వెంటనంటి విధముల కంటికి రెప్పటుల వెంటనంటి వనదేవత ప్రకృతి మాత దినకర శశి వనదేవత ప్రకృతి మాత శరణమగు నిన్ను వెన్నంటి కాపాడుతాడు, వెళ్ళిరా నాన్న అంది. తదేక దీక్షకు వెళ్ళిపోతున్నాడు. ఊరు పొలిమేర మేరకు వెళ్ళాడు. మనోవీధిలో అనుమానం వహించి అమ్మ దగ్గరకు పరుగున వచ్చాడు. ఆశ్చర్యపోయింది. పిల్లల మనసు చంచలం కదా, అమ్మని వదిలి ఉండలేక వెనక్కి వచ్చేసి ఉంటాడని. ఏ నాన్న వచ్చేసావే అంది. అమ్మా, ఎంత పని చేశావు అన్నాడు. నేనా, ఏం చేశాను నాన్న అంది. అసలు చెప్పొద్దా అమ్మా, నువ్వు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? హరి నాకు మనసులో ఎలా ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో తెలియక అందుకే సందేహము కలిగే సందేహము కలిగే తీర్చుకో
కానీ పైసలు మాత్రం బాగా అడుగుతాం. ఈ శీతాకాలం ఆర్టిస్టులు ఎవరికైనా బాగుంది అని పిల్లవాడు అడుగుతూ ఉంటే తల్లి నవ్విందట. అసలు భగవంతుడికి నామరూపం ఉందా? నామరూపాలు లేవు కదా. రే నాన్న, భగవంతుడికి నామరూపాలు లేవురా, కానీ నువ్వు ఏ రూపంతో కావాలి అని భక్తితో ప్రార్థిస్తే ఆ రూపంతో కనిపిస్తాడు. ఏ నామంతో పిలిస్తే ఆ నామంతో పలుకుతాడు. నీకు అమ్మలా కావాలి అన్నావా, అమ్మలాగే వస్తాడురా. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అన్నావు, నీలో నాలో అందరిలో. ఎక్కడుంటాడు? నీవిని వెలిగే రవిచంద్రులలో, నీలో నాలో అందరిలో వెలిగే రవిచంద్రులలో. సలిలము అనిలము అనలములో కొలువై ఉన్నది దేవుని మహిమను. పొడి పొడి మాటలలో పాపల మంత్రోచ్చారణలో, పాపల పొడి పొడి మాటలలో పాపల మంత్రోచ్చారణ, గలగల ప్రవహించే శరణెదరులో, గలగల ప్రవహించే కొలువై ఉన్నది దేవుని మహిమను. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడు? అందుగలడు లేని సందేహము వలనని నీలాంటి పసివారుడైన ప్రహ్లాదుడే ఏనాడు తేల్చి చెప్పాడు. కాబట్టి వెళ్ళరా ఆయన. తదేక దీక్షతో వెళ్ళిపోతున్నాడు. పట్టుదల, దీక్ష, ఏకాగ్రత, ఇక ఏ ఆలోచన పిల్లవాడికి లేదు. శ్రీహరిని చూడాలి. ప్రతి అణువులో శ్రీహరిని చూస్తూ అడవి మధ్యకు వెళ్ళిపోయినాడు. అడుగు ముందుకు కదలడం కష్టమైపోతుందట. అంత దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయినాడు. దట్టమైన అడవిలోకి వెళ్ళగానే అడుగు పడడం లేదు. ఎటు చూచినా భయంకరమైన చీకటి. ఏం చేయాలో అర్థం కాక అలాగే స్థానంలా నిలిచిపోయినాడు. అంతలో దూరం నుంచి ఒక్కసారి పెద్ద వెలుగు ఒకటి కనిపించిందట. కళ్ళు అలా చూస్తూ ఉన్నాడు వెలుగు వైపు. ఆ వెలుగులో నుంచి ఒక ఆకారం అలా ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఎవరో పిల్లవాడికి అర్థం కాల. శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. ఉపనిష వేది వికార उपनिषद वेद विचार समाचार उन्नय पार दोरा रावण परपरा उपनिषद वेद विचार.
అక్కడ ఎవరో ఒక తేజస్సు గల మహానుభావుడు కనిపిస్తున్నాడు. ఎవరో అర్థం కావడం లేదు. వెంటనే రెండు చేతులు జోడించాడు. అమాంతంగా వెళ్ళి పాదాల మీద పడ్డాడు. అమ్మ చెప్పిన మంచి సంస్కారవంతమైన మాటలు. ఎవరు కనిపించినా ముందు పెద్దలు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎవరి దీవెనలో ఏముందో మనకేం తెలుసు. మార్కండేయుడు అల్పాయుషుడే పూర్ణాయుషుడయ్యాడు కదా, అందుచేత ఎవరు కనిపించినా నమస్కారం చేయాలి. అలా నమస్కరించాడు. ఆ ఆకారం పిల్లవాడిని అలా నిలవబెట్టిందట. అప్పుడు అడుగుతున్నాడు, స్వామి తమది ఎవరు నాకు అర్థం కావడం లేదు. అమ్మ బొమ్మ తినిపిస్తూ పురాణ కథలు చెబుతూ ఉండేది. ఆ కథల్లో శ్రీమన్నారాయణ మహర్షి గురించి, శ్రీమన్నారాయణుడు గురించి, నారద మహర్షి గురించి చెబుతూ ఉండేది. ఆ కథల సారాన్ని బట్టి నన్ను ఉద్ధరించడానికి వచ్చిన శ్రీమన్నారాయణమూర్తియా మీరు, లేక మహాభక్తుడైన నారద మహర్షియా, ఎవరో నాకు వివరించండి స్వామి అన్నాడు. అరే పడవ, నేను చెప్పకుండానే నేను ఎవరినో తెలుసుకుని అడుగుతున్నావే, సభాష్, నువ్వు సామాన్యుడు కాదు. పరీక్షించడానికి వచ్చాడు. నిజమైన భక్తుడా లేక తుర్రుమని వెనక్కి వెళ్ళేవాడా? ఒకసారి పరీక్షించాలి. భగవద్భక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ నారద మహర్షి ఉంటాడు. వాళ్ళకి జ్ఞానామృతాన్ని పంచిపెట్టడానికి, భగవంతుడిని దర్శింపచేయడానికి, ముక్తి మార్గం చూపించడానికి బ్రహ్మ మానసపుత్రుడు జగత్ కళ్యాణాభిలాషి అయిన నారద మహర్షి ఎప్పుడైతే అక్కడ ఈ పిల్లవాడు చూస్తూ అనుకున్నాడో, ఆ పిల్లవాడు అడుగుతూ ఉంటే అంటున్నాడు, అరే ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? నీవెక్కడికి పోక అమాయక పనికిరా పనికిరాని పంతంతో అమ్మ తిట్టిందనో నాన్న కొట్టాడనో భయంకరమైన అడవుల్లోకి వస్తావా? పద, నీ ఇంటికి పద, నేను చెబుతానులే, కొట్టరులే అన్నాడు. పిల్లవాడు తెల్లమొక్క వేసి మహర్షి వంక చూస్తూ, స్వామి నా మనసులో పెరుగు మందు ఊరిపోయకండి, నన్ను వెనక్కి వెళ్ళిపోమ్మని అనకండి. పిన్నమ్మ మాటల వల్ల ఈ హృదయం నాకు గాయమైంది. ఈ హృదయ గాయం మానాలి అంటే శ్రీహరి కరుణా రసాయనమే తగిన మందు. ఆ శ్రీహరిని దర్శించుకునే మార్గాన్ని నాకు సూచించండి. లేదు నన్ను ఇంటికి వెళ్ళిపోండి, అంతేగాని ఇంటికి మాత్రం వెళ్ళమని చెప్పొద్దు స్వామి అన్నాడు. మనసులోనే అనుకుంటున్నాడు నారద మహర్షి. ఈ పిల్లవాడు అంటున్నాడు, స్వామి ఎవ్వడు నీ అనుగ్రహముని పులి పొందునో వాడు ఔవరజాక్షకేశము కృపాయత భాగ్యమందినట్లే నాకిమైన మార్గముల భిగించే విధమైన శంఖగమనిక తరచితినో జగద్గురు పరమాత్మను దర్శించుకునే మార్గాన్ని నాకు చూపించండి అని చెప్పి పాదాల మీద పడ్డాడు. సరే ఎత్తాడాడు. పిల్లవాడిని కళ్ళు మూసుకోమన్నాడు. కళ్ళు తెరిచేసరికి ముంగట కనుకొని మధువనము మునిదేవయోగి పండిత గుణవనమును. తెల్లవారేసరికి
మధువనం అనే తపోభూమికి చేర్చాడు. అక్కడ ఒక మాధవుడనే రాక్షసుడు పరమాత్మ గురించి తపస్సు చేసి పరమాత్మ దర్శన భాగ్యాన్ని పొందాడు కనుక మధువనం అనే ఒక పేరు వచ్చింది. తపస్సిద్ధికరమైన చోటు, ప్రశాంతమైన వాతావరణం. ఒక వటవృక్షం ఉంటే దాని క్రింద శిలా వేదిక ఉంటే ఆ వేదిక మీద కూర్చొని నిర్మలంగా పారుతోంది యమునా నది. పిల్లవాడిని పిలిచి వెళ్ళిరా, ఆ యమునా నదిలో స్నానం చేసి రమ్మన్నాడు. పిల్లవాడు వెళ్ళాడు. అమ్మ చక్కగా తొడిగిన బట్టలన్నీ విప్పి ప్రక్కన పెట్టాడు. గోచి పెట్టుకున్నాడు. జడల కింద వేసినవన్నీ కూడా విప్పి ఒక ముడి పెట్టుకుని ఒళ్ళంతా కూడా స్నానం చేసి వచ్చిన పిల్లవాడు విభూతిని పులుముకొని ఆ నారద మహర్షి ఎదురుగా నిలవబడితే పిల్లవాడిని చూచిన ఈయనకి ఆనంద బాష్పాలు వచ్చాయటండి. వైరాగ్యమే ఒక రూపాన్ని ధరించినట్లుగా కనిపించాడట పిల్లవాడు. ఆ పిల్లవాడిని కూర్చుండబెట్టుకున్నాడు ఎదురుగా. నీకు అష్టాక్షరి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను రా నాన్న, కూర్చో ఎదురుగుండా అన్నాడు. ఎదురుగా కూర్చున్నాడు. ఆయనకి ఎంత తెలుపు, ఎప్పుడు నీ హరిని చూద్దామా, ఎప్పుడు నీ హరిని దర్శించుకుందామా అనే తపన, ఆ తపనే ఉండాలి. వెంటనే పరమాత్మ తపనతో ఉన్న పిల్లవాడిని ఎదురుగుండా కూర్చుండబెట్టుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ పిల్లవాడు బుద్ధిగా కూర్చుని దీక్షతో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. పిల్లవాడు జారుకున్నాడు. వెంటనే పైకి లేచాడు నారద మహర్షి. అక్కడి నుంచి పిల్లవాడి తండ్రి బెంగతో మంచం పెట్టాడట ఉత్తానపాద మహారాజు. ఎందుకంటే తన బిడ్డడు తన దగ్గరికి వస్తే ఆదరించకపోగా అడవలి పాలు చేశాను కదా, నా బిడ్డ నాకు వస్తాడా కనిపిస్తాడనే బాధతో బెంగతో మంచం పెడితే బిడ్డడి యొక్క క్షేమ వార్త చెప్పడానికి నారద మహర్షి బయలుదేరి ఆయన పిల్లగా వారు ఉన్న ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. గరుడ గమన తవ చరణ కమల మనసిల సతిమణి, గరుడ గమన తవ చరణ కమల మనసిల సతిమణి, మమ పాపమ పాపు మమ తాపమ పాపు మమ తాపమ పాపు మమ
అగణిత గుణగణ శరణ శరణ రజిత నిపుణాల మమ పాప గురుదేవ మమ పాప గురుదేవ భక్తవర్ణమిత భూరి కరుణయ పారి భారతి భక్తవర్ణమిత భూరి కరుణయ పారి భారతి అలా వెళ్ళి నారద మహర్షి తన బిడ్డల యొక్క క్షేమ వార్త చెప్పి అక్కడి నుంచి యథేచ్ఛగా వెళ్ళిపోయినాడు. జయ రమారమణ గోవింద. ఆ పిల్లవాడు తదేక దీక్షతో వటవృక్షం క్రింద శ్రీహరి ధ్యాననిపుణుడై ఒక్కొక్కసారి కీర్తిస్తూ, ఒక్కొక్కసారి స్మరిస్తూ, ఒక్కొక్కసారి ధ్యానిస్తూ ఇలా రోజులు గడుపుతూ ఉంటే రోజులు గడుస్తూ ఉన్నాయి. నెల రోజులకు ఒకసారి తీవ్రతనం చేస్తూ ఉన్నాడండి. స్వామి మీద పట్టుదల, స్వామిని చూడాలనే పట్టుదల. మొదటి నెలలో 3 రోజులకు ఒకసారి వెలగ పండ్లు రేగు పండ్లు తింటూ హరిధ్యానం చేశారు. 2వ మాసంలో 6 రోజులకు ఒకసారి ఆకులు అలాలు తింటూ విష్ణు ఆరాధన సాగిస్తున్నాడు. 3వ మాసం ప్రారంభమైంది. 9 రోజులకు ఒకసారి జలపానం మాత్రమే చేస్తూ శ్రీరమణ అలా 12 రోజులకు ఒకసారి 4వ మాసంలో నీళ్ళు కూడా తాగడం మానేశారు. 5వ మాసం ప్రారంభమైంది. గాలి మాత్రమే పీలుస్తున్నాడు. కఠిన తపస్సుకు ముల్లోకాలు తలదిరిపోతున్నాయి. దేవతలు పరుగులెత్తారు. పరుగున వైకుంఠవాసుడి దగ్గరికి వెళ్ళారు. వైకుంఠవాసుడి దగ్గరికి వెళ్ళి, మహాప్రభు ఎవరో పసివాడు బాలుడు ఘోర తపస్సు చేస్తున్నాడు, ఏ పదవిని ఆశించి చేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, పైగా ఎలా ఉన్నాడు, ఒక్క పాదము ధరమోపి ఊర్ధ్వపాకుడగుచు పాదం మీద ఒకని వేలి మీద నిలవబడితే 14 లోకాలను తన కుక్షిలో దాచుకున్న ఆ పిల్లవాడి బరువటండి తాళలేక భూమి ప్రక్కని వంగిపోయిందట. ఆ బరువును తట్టుకోలే. వెంటనే అన్ని జీవరాశులు కూడా గడగడలాడిపోతున్నాయి. ఈ దేవతలంతా పరుగులు పెడితే అప్పుడు ఆయన అంటున్నాడు, మంచివాడని చూసిన ఎందుకయ్యా మీకు భయం? అతడు ఏ పదవిని ఆశించి తపస్సు చేయగలడు, కేవలం నా కోసమే తప్పిస్తున్నాడు కనుక నేను అతన్ని ఉద్ధరిస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఒక్క పాదము ధరమోపి ఉగ్రతపము అలా ప్రక్కకి వంగిపోయింది. ఓం నమో భగవతే
ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదే ధ్యాస. హృదయ పుండరీకంలో స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని సందర్శిస్తూ బ్రహ్మాండ లోకాల్లో తేలి ఆడుతున్నాడు పిల్లవాడు. ఒక్కసారి హృదయంలో ఉన్న స్వామి రూపం అదృశ్యమైపోయింది. భరించలేకపోయినాడు వియోగాన్ని. స్వామి గట్టిగా అరిచాడు. అరిచి కళ్ళు తెరిచి చూశాడు. వారి వాగములోను వక్షస్థలంబున ఇందిరాశక్తుడెవ్వరును చూడ. కోటి సూర్యుల ప్రకాశంతో నవనవ మేఘ శ్యామల శరీరంతో చిరునవ్వులు చిందించే మోముతో పట్టు పీతాంబరాలు ధరించి శంఖ చక్రాలను ధరించిన పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ తన ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆ దివ్యమైన సుందర దివ్య మంగళ రూపాన్ని చూస్తున్న మీద పడిపోయినాడు. దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్న పిల్లవాడు తట్టుకోలేక పాదాల మీద పడిపోయినాడు. వెంటనే అతన్ని లేవనెత్తి తన ముంగురులను నిమురుతూ ఆ పిల్లవాడిని చూస్తూ ఆ స్వామి ఆ పసివాడిని ఏం కావాలి నాయనా అని అడిగాడు. పసివాడవ్వడంతో మాట రాక ఏం అడగాలో తెలియక గుడ్లప్పగించి చూస్తూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం ఆధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. వికృత్యానుగమ్యం వందే విష్ణు భవభయకరం సాధారణ మీద పెట్టి అలా ఎప్పుడైతే ప్రార్థించాడు ఆ స్వామి పిల్లవాడిని లేవరెత్తి అలా బుగ్గలు పట్టుకుని నిమురుతూ ముద్దాడి కరిడి నీ పవిత్రమైన నిర్మలమైన భక్తి నన్ను ప్రముక్తిని చేసిందిరా, ఏం కావాలి కోరుకో అన్నాడు. అంటే అప్పుడు ఆ పిల్లవాడు ఉన్నాడు, నాకు ఆ కోరికల మిమ్మల్ని చూడక్రితం ఏవో కోరికలు ఉన్నాయి స్వామి, మిమ్మల్ని చూచిన తర్వాత నాకే కోరికలు లేవు, నీ పాదాల చెంత నేను ఉండడం కన్నా నాకేం కావాలి అన్నాడు. లేదురా, నీకు కర్మశేషం ఉన్నది. నా కళలతో నీవు 26,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తావు. సంతోషకరమైన జీవితాన్ని గడుపుతావు. చక్కటి భార్యలను పొంది సత్సంతానాన్ని కట్టావు. రాజ్య పరిపాలన చేస్తావు. ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ అనుభవిస్తావు. నీకు ఆ తరువాతనే నా కళలతో నువ్వు అక్కడికి వస్తావు. అక్కడ దృఢమైన ఒక పదాన్ని నీకు ఇస్తాను, అదే ధ్రువ పదం అని చెప్పి ఆశీర్వదించాడు. సంతోషంతో పొంగిపోయినాడు. కానీ సాక్షాత్తు పరమాత్మనే దర్శించుకున్న నేను మరలా ఈ సంసారం పట్టంలో పడ్డానే అనే బాధతో తిరిగి నగరాభిముఖుడై వెళుతూ ఉంటే కొంతమంది చారుల ద్వారా కుమారుడు తిరిగి వస్తున్నాడు అనే వార్త విని దేవేరులతో ఆ తండ్రి ప్రజాకోటిని వెంట పెట్టుకుని స్వాగతం పలుకుతూ రా రా ధ్రువ బాలక కుమారక రా రా బాలక కుమారక రా రా తులసి నారాయణ మృదు చరణ
అలా స్వాగతం పలికి పిల్లవాడిని ఆలింగనం చేసుకుని ముద్దాడి, నాయనా నీ వల్ల నేను నా తరతరముల వారు తరించామురా అని చెప్పి ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకుని ఇక్కడ నిలవబెట్టాడు. తల్లి పినతల్లి ఇద్దరు అక్కడ ఉన్నారు. పిల్లవాడు వెంటనే పినతల్లి పాదాల మీద పడ్డాడు. ఇక్కడ నీతి, కన్న తల్లికి ముందు నమస్కారం చెయ్యాలి, కానీ అలా లేదు. ఎందుకు అంటే పినతల్లి సద్గురువుగా కనిపించింది ఆ సమయంలో. ఆనాడు పినతల్లే కనుక అందరిలాగే బాబు నాన్న అని లాభించి ఉంటే ఈ కథ జరిగేది కాదు. ఈర్ష్యా ద్వేషాలతో అయితే ఏమి, ఆ సవతి కొడుకనే కోపంతో అయితే ఏమి, ఆ పిల్లవాడిని రెక్కబట్టి బయటికి నెట్టి ఉండకపోతే మాధవుడు పాదాల మీద పడుకునేవాడు కాదు, వాడికి ఆ పట్టుదల వచ్చి ఉండేది కాదు. అందుకే పెద్దలు చెప్తారు, ఏది జరిగినా మన మంచికే అనేది ఒక్కడి తెలుసుకుంటే ఏ అనర్థాలు జరగవు. కానీ అలా కాదుగా, మనం ఎవరైనా ఒకటంటే 4 అనే వరకు నిద్రపట్టం. కనుక ఇవాళ ఆ పిల్లవాడు మాధవుణ్ణి దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అంటే ఈ పినతల్లి వల్ల. ఆమె సద్గురువుగా భావించి పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత అందరూ కలిసి రాజ్యానికి చేరుకోగా అక్కడ కొంతకాలానికి యవ్వనుడైనాడు, పట్టాభిషిక్తుడైనాడు, చక్కటి వివాహం జరిగింది. ఇరువురు భార్యలతో కొద్ది కాలం జీవితాన్ని ఆనందంగా అనిపించిన తరువాత సత్సంతానానికి ఆయన జన్మనిచ్చాడు. ఆ తరువాత వారు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వారికి రాజ్య పట్టాభిషేకం చేసి తల్లిని పట్టుకొని బదరికాశ్రమం చేరుకొని అక్కడ ఆయన కొంతకాలం తపస్సు చేసిన తరువాత ఇక్కడ చాలా మార్పులు జరిగాయనుకోండి. పినతల్లి కారణంలో పడి మరణించడం, తమ్ముడు యక్షుల చేతిలో మరణించడం, ఇవన్నీ మనం ఏ పని చేస్తే ఆ కర్మలకే ఫలితం అనుభవిస్తామని చెప్పడానికి. చెడుగా నడిచిన వారికి చెడ్డదారిలోనే వాళ్ళ జీవితం వెళుతుందట. అలా వెళ్ళిపోయింది, ముగిసింది. తండ్రి తపోవనానికి వెళ్ళిపోయినాడు. తన కళ్ళ ముందే తల్లి వృద్ధురాలైపోయి స్వర్గానికి ఆమె మరొక విమానంలో వెళ్ళిపోతుంటే ఆఖరిసారిగా తల్లిగా ఒక నమస్కారం చేశారు. ఆ తర్వాత విష్ణుదూతలు రాగా అందరూ కూడా ధ్రువుణ్ణి చక్కగా కూర్చుండ పెట్టుకొని అందరూ అతడు శరీరాన్ని, మానవ శరీరాన్ని విడిచిపెట్టాడట. హిరణ్యమయ రూపాన్ని ధరించాడు. ధరించి విష్ణుదూతలు అలా అన్ని మండలాలను కూడా దాటుకుంటూ ధ్రువ మండలం చేరుకున్నారు. ఆ ధ్రువ మండలంలో అక్కడ అందరూ కూడా అతన్ని పట్టాభిషిక్తుడిని చేశారు. ఈనాటికి నీలాకాశంలో మనకి ధ్రువ నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంది. భగవద్భక్తి చేత పొందరానిదంటూ ఏది ఉండదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం మనకి. అయ్యా, నాకు ఇచ్చిన సమయం వరకు నేను ఈ కథను ముగించాను. ఇంకా 5 నిమిషాలు ఎక్కువైందండి. ఎందుకంటే ముందు సమయం చెప్పి మాకు వదిలేస్తే ఆ సమయానికి మేము అన్నీ సమకూర్చుకుంటాం. మధ్యలో మీరు అది చెప్పొద్దు ఇది చెప్పొద్దని మాట్లాడితే మా సమయం మాకు తెలుసు కనుక కొన్ని చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. అందుచేత అన్యదా భావించండి పెద్దలు.